మంజురావు గారు, హర్మూజ్ను దిగ్బంధిస్తాము అని చెప్పి ట్రంప్ ప్రకటించాడు, అన్నంత పని చేశాడు. కానీ హర్మూజ్లో ఎప్పట్లాగే ఇరాన్ది పట్టు అని ఖచ్చితంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. హర్మూజ్ స్ట్రైట్ దగ్గర భారీగా నేవీని మోహరించిన పరిస్థితి, కానీ అక్కడ ఆధిపత్యం అంతా ఇరాన్దే. ఇప్పుడు ఎందుకు హర్మూజ్లో అంటే బయట నుంచి అమెరికా దళాలు మోహరిస్తే లోపల నుంచి దానికి కౌంటర్గా లోపల నుంచి ఇరాన్ దళాలు దాన్ని హర్మూజ్ని చేజిక్కించుకునే ప్రయత్నం, అంటే అక్కడ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా చూస్తే హర్మూజ్ను దిగ్బంధిస్తాము అని చెప్పి ట్రంప్ హెచ్చరించాడు, ఆ ప్రయత్నాలు చేశాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తా, హర్మూజ్ స్ట్రైట్ బ్లాకేడు, ఇరాన్ని నేవల్ బ్లాకేడ్ చేస్తానంటూ ఏప్రిల్ 13 అంటే ఏప్రిల్ 11వ తారీఖుని ఇస్లామాబాద్లో జరిగిన ఇరాన్ అమెరికా శాంతి చర్చలు విఫలం అవ్వగానే యుఎస్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం. ఏప్రిల్ 13, ఏప్రిల్ 14 అంటే గత 2 రోజులుగా ఈ యొక్క నేవల్ బ్లాకేడ్, ఇది 3వ రోజు అనమాట. నేవల్ బ్లాకేడ్, ఇరాన్ని అమెరికా నేవీ ముట్టడి చేయడింది, నేవల్ బ్లాకేడ్. కానీ అమెరికా చేసిన ఈ నేవల్ బ్లాకేడు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, ఆల్మోస్ట్ ఫెయిల్డ్ అండి. అంటే ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవీ, వరల్డ్స్ లార్జెస్ట్ నేవీ వచ్చి ఇరాన్ని ముట్టడి చేసిన ఇరాన్ ఏ మాత్రం కూడా చలించలేదు. అది పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తుంది. ఏ విధంగా విఫలమైందంటే అమెరికా నౌకలు 15 నౌకలు ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ యువతల అరేబియా సీలో ఇరాన్ నుంచి వెళ్లే నౌకలు, ఇరాన్ పోర్టులకు వచ్చే నౌకల్ని పూర్తిగా స్తంభింపజేయడానికి ట్రై చేసిన ఇరాన్కి సంబంధించిన కొన్ని నౌకలు మొట్టమొదటి రోజే బయటికి వెళ్ళడం. కాబట్టి దాన్ని ఛేదించింది అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా రెండోది ఏంటంటే చైనా యొక్క చైనా ఆల్రెడీ బ్యాన్ కావించిన ఆంక్షలు ఉన్న నౌకలే 2 ఇప్పటివరకు ఇప్పుడు అమెరికా బ్లాకేడ్ని ఛేదించుకుని వెళ్ళిన అమెరికా చైనా నౌకలు జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే అమెరికా నౌకల్ని చైనా నౌకల్ని అమెరికా అటాక్ చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. చైనా కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇరాన్ పోర్టుల నుంచి ఆయిల్, కెమికల్స్, ఇంకా వేరే పదార్థాలు తీసుకుని ఎక్స్పోర్ట్ చైనా నౌకలు 2 ఈ అమెరికా నేవల్ బ్లాకేడ్ని ఛేదించుకుని వెళ్ళడం. అంటే అమెరికా నేవల్ బ్లాకేడు విఫలమయ్యింది అనేది దీన్ని బట్టి మనం పూర్తిగా చెప్పవచ్చు అనమాట. ఇక ఈ నేవల్ బ్లాకేడ్ ఏంటంటే దగ్గరికి వెళ్ళి హర్మూజ్ స్ట్రైట్ దగ్గర పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చెయ్యాలి. కానీ ఇరాన్ దగ్గరికి నౌకలు వెళితే బ్లాకేడ్, అమెరికా నౌకలు వెళ్తే మాత్రం ఇరాన్ తన మిసైల్స్, డ్రోన్ ద్వారా పేల్చేస్తుంది ఆ టెరిటోరియల్ వాటర్కి వెళ్తే. కాబట్టి ఇరాన్కి చాలా దూరంగా ఆల్మోస్ట్ 1500-2000 కిలోమీటర్ల దూరంలో ఉత్తర అరేబియా సముద్రంలో నిలబడి బ్లాకేడ్ చేశాయి. కాబట్టి అది ఇరాన్ మీద అస్సలు ప్రభావం చూపలేదు. నెంబర్ 3 ఏ విధంగా ఇది హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ బ్లాకేడ్ ఫెయిల్ అయిందంటే, మూడోది ఏంటంటే ఇరాన్ 1979 నుంచి గత 47 సంవత్సరాలుగా ఆంక్షలు విధించిన బతకడం అలవాటు చేసుకుంది. దట్ ఈస్ వాట్ ది రెసిలియన్స్ ఆఫ్ ది ఇరాన్ ఎకానమీ. ఏంటంటే దేన్నైనా తట్టుకోగలదు. ఎందుకంటే 47 సంవత్సరాల నుంచి అమెరికా ఆంక్షలు చూస్తుంది. ఈ బ్లాకేడ్ ఇప్పుడు కాదండి, 47 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఏదో నేవల్ బ్లాకేడ్. కాబట్టి ఇరాన్ ఏంటంటే తన ఈ బ్లాకేడ్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయినా ఇటువైపు 154 మిలియన్ బ్యారెల్స్ అనేది ఆయిల్ ఉందన్నమాట. ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ బ్లాకేడ్ దాటి. కాబట్టి దానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. అదొకటి. ఇక మూడవది ఏంటంటే ఇరాన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఎకానమీ. అంటే కేవలం ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ నుంచే అమెరికా, చైనా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, జపాన్లకే ఆయిల్ సప్లై కాదండి. ఇటు సౌదీ అరేబియా, ఖతారు, తర్వాత కువైట్, వీటికి సిమెంట్ అనేది, వేరియస్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అనేది, పెట్రోకెమికల్స్ అనేది ఇలా డైవర్సిఫై చేసుకుంది ఎకానమీని. అటు రష్యాకి కాస్పియన్ సీ నుంచి అజర్బైజాన్, టర్కీ, వీటికి కూడా అది డైవర్సిఫై చేసింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్లాకేడ్ చేసిన ఇది నష్టపోయేది సుమారు $435 మిలియన్ పెర్ డే ఉంటుంది ఇరాన్కి. కానీ ఆ బ్లాకేడ్ వల్ల ఇరాన్ ఎకానమీ స్తంభింపజేయలేము. కాబట్టి అమెరికా బ్లాకేడ్ అనేది విఫలమైపోయింది. దానివల్ల ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావడం అసంభవం అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఇక రష్యా, చైనాలు కూడా తన యొక్క యాంటీ షిప్ మిసైల్ ద్వారా ఎక్కువగా ఇరాన్కి సహాయం చేయడం. ఆ భయం వల్ల అమెరికా నౌకలు అక్కడ దగ్గరికి వెళ్ళలేకపోవడం. తర్వాత చైనా, రష్యాలతో ట్రేడ్ అనేది భూమార్గాలు కూడా కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఇరాన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. కాబట్టి అమెరికా నేవల్ బ్లాకేడ్ అనేది, నేవీ ముట్టడి అనేది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. అలా అని పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళడం ఈసారి కుదరదు. కాబట్టి ఆయన శాంతి చర్చలకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడుకి మళ్ళీ ఇరాన్దే విజయం.
అంటే 39 రోజుల పాటు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకే జరిగిన 39 రోజుల యుద్ధంలో పైచేయి ఇరాన్ది. ఈవెన్ అమెరికా నేవల్ బ్లాకేడ్లో కూడా ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికీ ఇరాన్దే పైచేయి అనేది చెప్పవచ్చు. దాన్ని బట్టి ఇంకా ట్రంప్కు ఉన్నది ఏంటంటే ఒకటి మార్గం, శాంతి చర్చలకి, రెండవ దఫా శాంతి చర్చలకి వెళ్ళాలి. అదే ఇప్పుడు జరగబోతుంది. తర్వాత ఇండియా చైనాలు కూడా ఎక్కువ వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా దీనికి తగ్గట్టు అయిందనమాట. ఎందుకు హర్ముజ్ స్ట్రైట్ ఫెయిల్యూర్ అయిందంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్తో మాట్లాడి ఈ విషయం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు నేవల్ బ్లాకేడ్ చేస్తే అది ఇండియన్ ఎకానమీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా టెరిటోరియల్ వాటర్కి దగ్గరగా ఉంది, కాబట్టి మా భద్రత కూడా ఇది ముప్పే, ఇది చెయ్యొద్దు. ఒకవేళ హౌతీస్ మళ్ళా ఈ బాబెల్ మనాబ్ని క్లోజ్ చేస్తే మాకు పనామాతో కూడా సూయజ్ కెనాల్ ద్వారా వెళ్ళే మాట్రేడ్ కూడా ఆగిపోతుంది. కాబట్టి ఇది ఈ ఏరియాని డీస్టెబిలైజ్ చేయడమే నువ్వు చేసే పని, కాబట్టి ఈ బ్లాకేడ్ వద్దు, శాంతి చర్చలు చేసుకోండి అని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం. అదేవిధంగా చైనా వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ సిద్ధించింది. తర్వాత అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సౌదీ అరేబియా, దీన్ని ఏంటంటే యమన్, సౌదీ అరేబియా, ఇంకా ఈజిప్ట్, ఈ దేశాలు కూడా దీని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు బాబెల్ మనాబు సూయజ్ కెనాల్ను క్లోజ్ చేస్తే మిసైల్స్ ద్వారా, హౌతీస్ ద్వారా, కాబట్టి ఇది ఇంకా ప్రమాదం అయిపోతుంది. కాబట్టి బ్లాకేడ్ అనేది వద్దు అని చెప్పడం వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు శాంతి చర్చలకు వెళుతున్నాడు. ఇరాన్ ఎప్పుడు రెడీగా ఉంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ అని ఓపెన్ చేయడంలో అమెరికా విఫలమైపోయింది 39 రోజుల యుద్ధంలో. తర్వాత ఈ ఇరాన్ బ్లాకేడ్, ఇరానియన్ పోర్ట్లు అనే దాంట్లో కూడా విఫలమైపోయింది. అంటే ఇరాన్ విజయం అనేది వచ్చింది. కాబట్టి శాంతి చర్చలకు యుఎస్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు. ఇరాన్ ఇస్లామాబాద్లో జరగబోతుంది. దీని మీదే హోప్స్ ఉన్నాయి. ఇది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ విఫలమైతే మూడవ దఫా చర్చలు ఏప్రిల్ 21 లోపు జరుగుతుంది. ఏప్రిల్ 21 లోపు అవ్వకపోతే సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ పీస్ డిస్కషన్స్కి వెళ్తారు. ఎన్నో ట్రాక్ 2, ట్రాక్ 3 డిప్లొమసీ జరుగుతుంది. తర్వాత ఇన్ఫార్మల్ డిస్కషన్ జరుగుతుంది. ఈసారి శాంతి చర్చలకి పక్కా ప్రణాళికతో ముందే అన్ని ఆలోచించుకుని వస్తున్నారు ఇప్పటికీ. ఎందుకంటే మొదటి దఫా చర్చలు 21 నుంచి 25 గంటలు జరిగిన చర్చల్లో అమెరికా ఇరాన్కి మధ్య ఒక రకమైన ర్యాపో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే బృందాలు ఇక్కడికి వస్తున్నాయి, పాకిస్తాన్ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది.